నర్సరావుపేట పట్టణంలో నెలకొన్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకొని వాటిని అధికారులు పాలకపక్షం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు రాకీ మీడియా మీకోసం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 33వ వార్డు ప్రజల ఆహ్వానం మేరకు మా ప్రతినిధులు అక్కడ పర్యటించి వారి సమస్యల్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఎన్నో ఏళ్లుగా వార్డు ప్రజల ఇబ్బందులు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశాము. నమస్కారం అండి. మాది 33వ వార్డు, నేను 33వ వార్డు ఇన్ఛార్జిని. మేము 2014 నుంచి 19 వరకు డాక్టర్ కోడెల సుప్రసాద్ గారి టైంలో వర్క్ చేశాము. అప్పుడు డ్రైనేజీ వ్యవస్థ చాలా సక్రమంగా ఉండేది. ఏంటంటే అప్పుడు వార్డుకి ఇద్దరు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా వ్యవస్థ అలా లేదు. ఈ కమిషనర్ గారు చెబితే మీ వార్డులో ఏమైనా సమస్య చెప్పమన్నారు, మేము వెళ్ళి చెబితే పంపిస్తున్నారు, కానీ వాళ్ళు వస్తున్నారు, 1 గంట చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏది చెప్పిన చోట చేస్తున్నారు. వార్డు మొత్తం ఎలా మిచ్చేయాలి, ప్రతి వార్డుకి వెళ్తే అన్ని కాలాలు అన్నీ బ్లాక్ అయిపోయినాయి. వాళ్ళు ఏదో ఒక్క బజార్లో కొంచెం తీసి వెళ్ళిపోతున్నారు. తత్వం మొత్తం ఎవరు తీస్తారు? మమ్మల్ని రోజు వార్డుకి వెళ్ళాలంటే అందరూ గొడవ చేస్తున్నారు. మేము ఎవరు చెప్పాలి? ఎమ్మెల్యే గారి దృష్టికి ఎన్ని తీసుకెళ్తాం. ఆల్రెడీ ఒకసారి తీసుకెళ్ళాం, మళ్ళీ ఈసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీగా ఈ కాల వ్యవస్థని ఎమ్మెల్యే గారు సాల్వ్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ రోడ్డు ఒకటి ఉందండి. మేము 2015లో శాంక్షన్ చేయించాం, 14-15 టైంలో. గత గవర్నమెంట్ సగం వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బుల వరకు ఏసీ రోడ్డు వదిలేశారు. ఆ తతిమా రోడ్డు ఏమంటే మా దగ్గర డబ్బులే ఉన్నారు, వాళ్ళు వేయలేదు. సరే, మన గవర్నమెంట్ వచ్చింది, ఈ కమిషనర్ దృష్టి 2 సార్లు తీసుకెళ్తే డబ్బులు లేవండి, ఫండ్స్ రావాలంటున్నారు. ఇక్కడేమో పాములు లైట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చినాక, కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వ్యవస్థ మొత్తాన్ని మార్పు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ పురపాలక కార్మికులు మురుగు కాలువల్ని శుభ్రం చేయడం లేదని, పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని, రోడ్లు లేక వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వీధి లైట్లు లేక చీకట్లో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రతి నెల సారు మేము పన్ను అయితే కడుతున్నాం, కానీ ఒక్క చుక్క కూడా నీళ్లు రావట్లేదండి. 33వ వార్డు స్టేడియం వెనకండి సార్. మరి కొద్దిగా చూడండి సార్, దయచేసి కొద్దిగా నీళ్లు చూడండి. రిక్షా సెంటర్కి వెళ్ళి తీసుకుంటున్నామండి సైకిల్ మీద. విలీన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అటు పంచాయతీ పాలనలో ఉన్నామా, పట్టణం పరిధిలో ఉన్నామో తమకు అర్థం కావటం లేదని చెప్పారు. సమస్యలపై ఇరు శాఖల అధికారులు ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ దాటవేస్తున్నారని, బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆస్తి పనులు కట్టించుకోవటం లేదని చెప్పారు. తమని పట్టించుకున్న నాదుడే లేడని 33వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇక్కడ కాలువలు కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ఏమి లేవండి. మేము బాగా ఇబ్బంది పడుతున్నాం. ఇంటి పన్ను అడిగితేనే మున్సిపాలిటీ అంటారు, మున్సిపాలిటీ వాళ్ళకి అడిగిపోతేనేమో పంచాయతీ వాళ్ళు అంటున్నారండి. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేము ఇండియాలో ఉన్నాం, పాకిస్తాన్ ఉన్నాం కూడా తెలియట్లేదు. మరి మా అట్టగా అయింది ఇక్కడ. ఎవరిని అడిగినా కూడా పట్టించుకోవట్లేదండి. మున్సిపాలిటీ చెత్త వాళ్ళు కూడా రావట్లేదు కనీసం. చెత్త వాళ్ళు వస్తే 10 రోజులు వచ్చారు, ఇప్పుడు 4 నెలల నుంచి అసలు వాళ్ళు కూడా రావట్లేదండి. ఎవరు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు. కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసామండి 1-2 సార్లు. ఆడవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారండి. మరి మీరే కొంచెం దాన్ని బట్టి చర్య తీసుకొని అమ్మటే మాకు చేస్తారని నమ్ముతున్నామండి. మురికి కాలువలు, దోమలు, పాములు అన్నీ వస్తున్నాయండి. అల్లాడిపోతున్నారు. లైట్లు కూడా సరిగ్గా ఉండట్లేదండి. చిన్న లైట్లు వేసారు, అవి అసలు వెళ్తూనే ఉండట్లేదు. దయచేసి మీరు మేము అడిగిన దానికి ఎమ్మటే స్పందిస్తారని నమ్ముతూ ఆ రోడ్లు కానీ కాలువలు కానీ మంచినీళ్ళు కావాలంటే కిలోమీటర్ పోవాలండి. ఎవరు రావట్లేదు. మంచినీళ్ళకి ఎవరు ఇళ్ళకాడికి రానియట్లేదు మమ్మల్ని. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ గారు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ముందు మెయిన్ ఏంటంటే మురుగునీరు బాటల ఇళ్ల మీదకి ఆ మురుగునీరు వచ్చేసి తగాదులు అవుతాయి. పక్కిళ్ళతోటి ఇళ్లతోటి స్నేహబంధంగా ఉన్నటువంటి వార్డులో వాళ్ళు ఒక రకంగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ మురుగునీరు ఇటుపోయి తన్నుకుంటున్నారు. ఇక్కడ రోజు గొడవలే. మురుగునీరు బాదు, రోడ్లు లేవు. ఇప్పుడు ఇందుకు మున్సిపాలిటీలో ఉన్నామో పంచాయతీలో ఉన్నామో మాకే అర్థం కావట్లా. మొన్నటిదాకా అంతకుముందు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పంచాయతీ వాళ్ళు ఎప్పుడు వారానికి 2 రోజులకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు తర్వాత మధ్యలో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు. బుధవారం శనివారం వచ్చేవాళ్ళు. వచ్చి రోజు ఈ చెత్త తీసేవాళ్ళు. అంతకుముందు మొత్తం ఇదిగోండి చెత్త చూడండి, ఈ చెత్త అంతా తీసుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అసలు మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదు, పంచాయతీ వాళ్ళు రావట్లేదు.